హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీ పార్టీలో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి నేత. 2024 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి బయటకు వస్తారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన రాజకీయాల్లో కంటిన్యూ అవుతూనే వచ్చారు, కానీ వైసీపీలో మాత్రం లేరు. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయన వైసీపీకి సంబంధించి రాజీనామా చేస్తూనే మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబానికి సంబంధించి ఎన్నో సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దాదాపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరి 10 నెలలకు పైగా అవుతుంది. ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం పైన కావచ్చు, లేదంటే ఆయనకి ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి వచ్చినటువంటి వార్తలకు సంబంధించిన వ్యవహారం మీద కావచ్చు, ఇప్పటి వరకు క్లారిటీ రావలేదు. సుదీర్ఘ రాజకీయం కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారుతూ వస్తుంది. కూటమికి సంబంధించి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ మాత్రము బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన కూటమి పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన నా శత్రువే అంటూ కూడా దామచర్ల జనార్దన్ చాలా పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. కూటమిలో మేము అన్ని పార్టీలకు సంబంధించి నేను మద్దతు ఇస్తాను, అన్ని విషయాలకు సంబంధించి నేను సహకారం తీసుకుంటాను, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో మాత్రము నేను ఎలాంటి పరిస్థితి కావచ్చు, ఆయనకి సంబంధించిన సహాయ సహకారాలు తీసుకోనంటూ కూడా దామచర్ల చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు. కానీ పై రేతలు అంటే క్రీమ్ లేయర్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా లోకల్ క్యాడర్లో కావచ్చు, లోకల్కి సంబంధించిన నేతల్లో కావచ్చు, బాలినేని వర్గాన్నో లేదంటే బాలినేనికి సంబంధించిన వ్యక్తులను టీడీపీలోకి తీసుకొని, టీడీపీ కూటమిలోకి తీసుకొని కలుపుకుపోయే అంశం అయితే ఇప్పుడు కనిపించట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో బాలినేనికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళు కమ్ముకుంటూ వస్తున్నాయి. బాలినేనికి సంబంధించి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పుడు వైసీపీకి సంబంధించి ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, ఆయన అనుచర గణం మొత్తం కూడా జనసేనలో చేరతారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ రివర్స్లో మాత్రం బాలినేనికి సంబంధించిన అనుచరులే ఆయనకి షాక్ ఇస్తూ వచ్చారు. చాలామంది కార్యకర్తలు కావచ్చు, బాలినేని అనుచరులు కావచ్చు, తనతో పాటు జనసేనలో చేరాలని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా జనసేనలో చేర్చడానికి అంత సుముఖత చూపట్లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవితవ్యానికి కావచ్చు, రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి అంశాలున్నా కూడా పట్టించుకోవడానికి ఏదో ఒక పార్టీ ఉండాలి. కాబట్టి దానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ వైసీపీ అయితేనే బాగుంటుందంటూ కూడా బాలినేనికి సంబంధించిన అనుచరులు చాలామంది కూడా చెప్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఇంకా వాళ్ళు బాలినేని ఏదైతే ఆశిస్తూ వచ్చాడో వైసీపీ వాళ్ళందరూ కూడా జనసేనలో చేరతారు, జనసేనలో చేరి జనసేనని బలోపేతం చేస్తారని చెప్పి చెప్తూ వచ్చారు, అది మాత్రం జరగలేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయనతో పాటు ఉన్నటువంటి కీలక వ్యక్తులు కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచర వర్గం అంతా కూడా ఇంకా వైసీపీలోనే ఉంది. ఇంకా మరోవైపు జనసేనకి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా ఒక విధంగా బాలినేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బాలినేని చేరికను వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని బాలినేని చేరికను ఆయనే స్వాగతించారు. కాబట్టి పై లెవెల్ నేతల వరకు ఆయనతో మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కానీ బయట మాత్రము ఆయనకి వ్యతిరేకంగానే పాలిటిక్స్ చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు ఒంగోలు జనసేనకి సంబంధించిన అంశంలో కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి షేక్ రియాజ్ వర్గం కావచ్చు, అలాగే 2-3 వర్గాలన్నీ కూడా బాలినేనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. బాలినేని మాత్రం నేను పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ యాక్సెస్ ఉంది, నాకు పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ పొలిటికల్ క్రియేటివ్ ఉంది, కాబట్టి నేను పవన్ కళ్యాణ్తోనే రాజకీయం చేస్తాను, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేస్తానంటూ కూడా బాలినేని చెప్తున్నారు. కానీ ఈ పరిణామాలన్నీ ఏది చూస్తున్నా కూడా బాలినేని రాజకీయంగా నిలగదొక్కుకోవడానికి కావచ్చు, బాలినేని రాజకీయం ఎదగడానికి కావచ్చు, జనసేన ఉపయోగపడే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దీనికి సంబంధించి బాలినేనికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా మళ్ళీ మనం వైసీపీలోకి వెళ్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక చర్చను కూడా బాలినేని ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా చెప్తూ వస్తున్నారు. దానికి మాత్రం ఆయన కొంత నిరాశ చూపుతున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో జనసేనలో తగిన ప్రయారిటీ ఇవ్వకపోతే, జనసేనలో తగిన పదవి ఇవ్వకపోతే మాత్రము వెనక్కి వెళ్ళేదానికి కూడా ఆలోచనలో ఉన్నారనేటువంటి ఒక చర్చలు కూడా మరోవైపు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బాలినేని ఆశ పెట్టుకున్నటువంటి అంశం ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇక్కడ జరిగితే మాత్రము ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 2-3 నియోజకవర్గాలు లేదా 5కు పైగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొండేపి నియోజకవర్గము ఓసీ జనరల్ కేటగిరీ కింద అవుతుంది, కాబట్టి ఆయన కొండేపి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా తర్వాత జరిగేటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జరిగాయి. కానీ అప్పటి వరకు కూడా ఆయన సీటుకి కావచ్చు, ఆయనకి సంబంధించిన రాజకీయ భవితవ్యానికి కావచ్చు, ఎక్కడా కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వచ్చినప్పుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, సుదీర్ఘంగా రాజకీయంగా ఎంతోమంది ఉడ్డందుల దగ్గర పనిచేసి ఆయన
అందరినీ శాసించి చాలా మంచి మంత్రి పదవికి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి బాలనేని రాజకీయ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతూ వస్తుంది. ఆయన వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు, అలా అని చెప్పేసి కూటమిలో కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. సో జనసేనలో చేరి తప్పు చేశామా అనేటువంటి భావనలో కూడా బాలినేనికి సంబంధించిన అనుచరులు కావచ్చు, లేదంటే బాలినేని కూడా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో జరుగుతుంది. ఆయన పార్టీని, ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రము టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూటమికి మధ్య సఖ్యత ఉందేమో తెలియదు, కానీ ఒంగోలులో మాత్రం కూటమికి సఖ్యత లేదు అనేది ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ బాలినేని అంత పట్టించుకోలేదు అనేటువంటి ఒక చర్చ కూడా బాలినేనికి సంబంధించిన అనుచరుల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు వెళ్ళి అక్కడ అవమానాలు పాలవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి అంశంలో కూడా ఆయన అనుచరులు ఆయన కొన్నట్టు తెలిసింది. సో ఏది ఏమైనప్పటికీ బాలినేనికి సంబంధించిన రాజకీయ భవితవ్యం కావచ్చు, ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నాయి.